నిన్న మనం శ్రీరాముడి ప్రశ్న అని చెప్పుకున్నాం. శ్రీరామ ప్రశ్న ఎలా ఉంది అంటే, మనస్సే సృష్టి అయితే ఎవరి ప్రపంచం వాళ్ళది, ఎవరి మనస్సు వాళ్ళది. మరి ఎవరి మనస్సు ఎవరి ప్రపంచం వాళ్ళది అంటే, ఈ ప్రపంచం పోయేది ఎప్పుడు? ఈ ప్రపంచం పోకపోతే మోక్షం కలిగేది ఎప్పుడు? మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళటం కాదు, దీని నుంచి పారిపోవటం కాదు, ఉన్న చోటే భగవంతుడిని పరమాత్మని దర్శించటం, అది మోక్షం. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అదే ప్రశ్న. ఇప్పుడు ఇంద్రలోకానికి వెళ్తే ఇంద్రలోకం విడిచిపోవాలి అనిపిస్తుంది. ఇలా లోకాలు తిరుగుతూ ఉంటావు తప్పించి ఒకచోట నీకు జ్ఞానం అనేది, శాంతి అనేది కలగదు. అందువల్ల ఎక్కడ ఉన్నావో అక్కడ నువ్వు ఆ పరమాత్మ జ్ఞానాన్ని, అనుభవాన్ని తెచ్చుకోవాలి. అందువల్ల ఏం చేయాలి అంటే, మనస్సు వల్ల ప్రపంచం పుట్టింది అని చెప్పాలి. అది చెప్పారు. శ్రీరాముడు దానికి సంబంధించిన ప్రశ్న వేశాడు. అయ్యా, ఇలా అంటున్నారు మీరు మనస్సే ప్రపంచమని, కానీ అనుభవం అలా లేదు అన్నాడు శ్రీరాముడు. ఆయన తెలియక కాదు, మనకి చెప్పేందుకోసం. అలా లేదా? అలాగే ఉంది. మనస్సే ప్రపంచం అనే అనుభవం మనకందరికీ ఉంది, కానీ మనం దాన్ని మర్చిపోతాం. మనస్సు అనేది ఒక ఇంద్రియంలాగా బయటికి కనిపించదు కాబట్టి. కాకపోతే అన్ని ఇంద్రియాలు పనిచేస్తోంది మనస్సు వల్లే. ఆ మనస్సే వాటిని ప్రేరేపిస్తోంది కదా. ఆ ఇంద్రియాలకి రాజు మనస్సు. మనస్సే ప్రపంచం. ఇది అర్థం చేసుకోవాలి. మనస్సే ప్రపంచం ఎలా అయింది అని చెప్పే క్రమం, దాన్ని అధ్యారోపము అంటారు. అధ్యారోపం అంటే ఒకదానిలో ఇంకొక దాన్ని ఆరోపించటం. ఒకటి సత్యమైంది, దాన్ని అలా చూడకుండా దానిలో వేరేది ఆరోపించటం. అలా ఆరోపించటం అనేది అలవాటు అయిపోయింది మనకి. చాడీ మాటలు, గాసిప్స్, ఇవన్నీ అలవాటు. ఇది ఈరోజుది కాదు, మొదటి నుంచి, సృష్టి ఆది నుంచి వస్తోంది. అలా అధ్యారోపణ చేస్తాడు వీడు. అంటే పరమాత్మలో అధ్యారోపణ చేస్తాడు. పరమాత్మని పరమాత్మగా చూడకపోవటం, దాన్ని అధ్యారోపం అంటారు. అది ఎలా అయింది అని దానికి ఒక క్రమం. ఎలా పడితే అలా కాలేదు అది, దానికి ఒక క్రమం. దాన్ని అధ్యారోపం అంటారు. ఈ అధ్యారోపం పోవాలి అంటే దానికి ఒక క్రమం. అట్లా క్రమంగా విడిచి ఇలా లోపలికి వెళ్తే అప్పుడు ఆ సత్య దర్శనం అవుతుంది, పరమాత్మ దర్శనం అవుతుంది. దీనికి ఒక పద్ధతి, దీనికి ఒక క్రమం. ఆపరేషన్ చేయాలి, లోపల ఉన్నది ఏదో కిడ్నీనో హార్టో ఏదో సరిచేయాలి అంటే దానికి ఒక పద్ధతి. ఒక వాళ్ళకి డ్రెస్ వేసి ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళకి అనస్థేషియా ఇచ్చి, అక్కడేవో మందులు ఉంటాయి, ఆ మందులు ఇచ్చి బీపీ కంట్రోల్ చేసి, షుగర్ కంట్రోల్ అయిందా లేదా చూసి, ఇవన్నీ చూసి తర్వాత నిదానంగా లోపలికి వెళ్ళి ఆ అవయవాన్ని బాగు చేస్తారు. అలాగే అధ్యారోపం, అపవాదం. అపవాదం అంటే ఇవి ఎలా వచ్చాయి, ఎలా పోగొట్టుకోవాలి, దీన్ని, ఈ అజ్ఞానాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనేది అపవాదం. అధ్యారోపాపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. అధ్యారోప అపవాదాలతో నిష్ప్రపంచం ఎలాగో అంటే బ్రహ్మదర్శనం ఎలాగో అది తెలుస్తుంది. అమ్మవారి నామాల్లో నిష్ప్రపంచ, నిరాశ్రయ అనే నామం ఉంది కదా. నిష్ప్రపంచ అంటే ప్రపంచము లేనిది అని. ప్రపంచం లేనిది అంటే ప్రపంచానికి అతీతమైనది, మాయాతీతమైనది అని ఒక అర్థం. అలాగే ఎవరికైతే నిష్ప్రపంచ సిద్ధి అయిందో సద్గురువులకి, జీవన్ముక్తులకి, ఆ రూపిణిగా ఉన్నది అమ్మవారు అని, నిష్ప్రపంచ స్వరూపిణిగా ఉన్నది అని. నిష్ప్రపంచ, నిరాశ్రయ. అలా అధ్యారోప అపవాదాలు అవి రెండూ చెప్పాలి. అది చెప్పేందుకోసం వశిష్ఠుల వారు సమాధానాన్ని ప్రారంభించి చెప్తున్నారు. నిన్న కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. నాయన, అందరి ప్రపంచం ఒకే రకంగా లేదు, వేరే వేరేగా ఉన్నాయంటున్నావు. ఇది చాలా పొరపాటు, ఇది చాలా తప్పు. అందరి ప్రపంచాలు ఒకే రకంగా ఉన్నాయి. ఎందుకంటే అన్ని ప్రపంచాలకి కారణం భ్రమే కాబట్టి, ప్రపంచం అంతా భ్రమే కాబట్టి, ఎవరి ప్రపంచం ఎన్ని రకాలుగా సృష్టి అయినా కూడా అదంతా భ్రమా ప్రపంచమే. కాబట్టి భ్రమత్వం అనేది సమానంగా ఉంది అన్నిట్లోనూ. కాబట్టి ఎన్ని మనస్సులు, ఎన్ని ప్రపంచాలు అని నువ్వు మళ్ళీ భ్రమపడద్దు అని చెప్పారు. చెప్పి ఇంకా చాలా సమాధానాలు అంటూ నిన్న మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మళ్ళీ వాటిని గురించి ఇక్కడ చెప్పుకోవాల్సిన పని లేదు. మహాప్రళయరాత్రియంతే చిరాదాత్మవనోవపు యథేదం తనుతే తద్వత్ ప్రత్యేకం మృత్యనంతరం. మహాప్రళయం తరువాత సమష్టి మనోస్వరూపుడైన హిరణ్యగర్భుడు సమష్టి భోగ సమూహాలను విస్తరించినట్లుగా వీరు అంటే ఈ వ్యష్టి జీవులు వ్యష్టి భోగ సమూహాలను మృతి అనంతరం కల్పించుకుంటున్నారు.
సమష్టి జీవుడు, ఆయన హిరణ్యగర్భుడు. అంటే మనందరి మనస్సులు ఏకరూపమైన ఒక రూపం, అది చతుర్ముఖ బ్రహ్మ. అందువల్ల ఆయన మన మనస్సులు కంట్రోల్ చేస్తాడు. అందువల్ల భగవంతుడిని ప్రార్థిస్తాం. ఇది ప్రారంభంలోనే చెప్పుకున్నాం. ఆయన మన మనస్సుని నిగ్రహించగలడు, మనస్సును మార్చగలడు, మనస్సుకు ఒక గొప్ప శక్తిని ఇవ్వగలడు. అందువల్ల భగవంతుడిని ప్రార్థించాలి. భగవద్ ఆరాధన అనేది చాలా ముఖ్యం. గురువు దానికి క్రమాన్ని చెప్తారు కాబట్టి గురు పూజ, గురు ఆరాధన, గురువాక్య శ్రవణం అనేది చాలా ప్రధానం. గురువు భగవంతుడు. భగవంతుడు మనస్సుని నిగ్రహించేవాడు. మనస్సుని నిగ్రహించి మనస్సుని బాగు చేసి మనస్సుని శుద్ధి చేసి సబుకో సన్మతి దే భగవాన్ ప్రార్థిస్తాం కదా, అలా మన బుద్ధిలో మనస్సులో దూరి మన మనస్సుల్ని బుద్ధిని బాగు చేసి పరమాత్మ మార్గంలో జ్ఞాన మార్గంలో పెట్టేవాడు భగవంతుడు. అందుకోసం ఆయన్ని ప్రార్థన చేయాలి. ఇది దేవద్విజ గురు ప్రాజ్ఞ వందనం శౌచమార్జవం. దీన్ని తప్పకుండా చేయాలి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. దేవ ద్విజ అంటే గురువు అని అర్థం. అక్కడ ద్విజ అంటే వేద పండితులు. ఆ వేద పండితులు, వేదం తెలిసిన వాళ్ళు, వేదం అనుభవానికి తెచ్చుకున్నవాళ్ళు, వేద భాష్యం వేదాన్ని అనుభవానికి వేదాంతాన్ని తెలుసుకున్న వాళ్ళు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ బాగా తెలిసినవాడు. వారిని ఎప్పుడూ పూజిస్తూ ఉండు, వారి వాక్యాన్ని వింటూ ఉండు అని, అది ఖచ్చితంగా చేయవలసింది అని చెప్పాడు. ఆ సమష్టి మనోస్వరూపుడైన హిరణ్యగర్భుడు ఉన్నాడు కదా, ఆయన మహాప్రళయం అయిన తరువాత ఎలాగైతే ఈ ప్రపంచాన్ని భోగ సమూహాల్ని విస్తరింపచేస్తున్నాడో, అలాగే వ్యష్టి అంటే వ్యష్టి, మనం విడివిడిగా ఒక్కొక్కళ్ళు వ్యష్టి, సమష్టి అంటే అందరూ కలిసింది, ఫ్యామిలీ అంటే సమష్టి, విడివిడిగా పేరే చెప్పుకుంటే వ్యష్టి. అలా వ్యష్టిగా ఒక్కొక్క జీవి వాడి భోగ సమూహాల్ని, వాడి సృష్టిని వాడు చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు? మరణానంతరం. మరణమే వీడికి ప్రళయం, మరణమే మహాప్రళయం. ఈ మహాప్రళయం తరువాత వీడు సృష్టి చేసుకుంటున్నాడు. ఎవరు? ముక్తి పొందనివాడు. ముక్తి పొందినవాడు ఇంకా వాడు పరబ్రహ్మే అయి ఉంటాడు కాబట్టి వాడికి జనన మరణాలు లేవు. అలా సమష్టి భోగ స్వరూపాన్ని ఆయన సృష్టి చేస్తుంటే వ్యష్టి భోగ ప్రపంచాన్ని వీడు సృష్టి చేసుకుంటున్నాడు. ఇది ప్రపంచంలో జరుగుతోంది. ఇది ఎక్కడ, ఏ విషయంలో? బ్రహ్మగారు ప్రళయం తర్వాత సృష్టి చేస్తారు అని నమ్మేవాళ్ళు. అటువంటి వాక్యాలు కొన్ని ఉన్నాయి వేదంలో, అది మనకు అర్థం చేయించడం కోసం. అటువంటి వాళ్ళ విషయంలో ఇది జరుగుతోంది అని అర్థం చేసుకోవాలి. ఎన్ని రకాల ప్రపంచాలు ఉన్నాయో అవన్నీ మనోజన్యాలే. ఎన్నైనా చెప్పు నువ్వు ప్రపంచంలో. ఇది కాదండి ఇంకొక బ్రహ్మాండం అని చెప్పు, అక్కడికి వెళ్ళి ఇది కాదు ఇది కాదు ఇంకొకటి అను. ఎక్కడికి వెళ్ళినా ఎన్ని ప్రపంచాలు చెప్పినా ఇవన్నీ కూడా మనోజన్యాలే, మనస్సు నుంచే పుడుతున్నాయి. మనస్సు లేకపోతే ఇవేవి లేవు ప్రపంచంలో, ఎందుకంటే మనస్సే అది అయి ఉంది కాబట్టి. అందువల్ల ఈ ప్రపంచాలన్నీ మనోజన్యాలే. ఇది తెలుసుకుంటే చూసేదంతా కూడా మనస్సే. మనస్సే అయినప్పుడు ఈ మనస్సునంతా ఆయనలో లయం చేయి, ఆయనలో లగ్నం చేయి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా మైనస్ అయిపోతుంది. ఇది మైనస్ అయితే అది ఆ ప్లస్ ఒకటే మిగులుతుంది. అందువల్ల చూసే ప్రపంచం అంతా మనస్సు ఆ పరమాత్మ అనే దృష్టితో చూడు, లేదా ఇది భ్రమ మిథ్య అనే దృష్టితో చూడు. రెండు దృష్టిలు కూడా తప్పేమీ లేవు. కాకపోతే ఒక్కొక్క వస్తువునే పరమాత్మ పరమాత్మ అని చూడటం కొంచెం కష్టమైంది, అది ఎప్పటికో కానీ సిద్ధించదు. అందువల్ల ఇది భ్రమ అని వేదాలు చెప్తున్నాయి, దాన్ని అర్థం చేసుకుంటే ఇది సులభంగా మైనస్ అయిపోతుంది. అదే అక్కడ చెప్పే విషయం. కనుక మనస్సు లయిస్తే ప్రపంచము శాంతిస్తుంది, అంటే ప్రపంచ భ్రాంతి పోతుంది. ప్రపంచం శాంతించడం అంటే ఏమిటి? ప్రపంచం మన విషయంలో శాంతించటం. ఆధ్యాత్మికం చాలా స్వార్థమైందండి, గుర్తుపెట్టుకోండి. మనమంతా స్వార్థ జీవులం. ఆధ్యాత్మికం చాలా స్వార్థం. అందులో ఉన్న స్వార్థం ఇంకా ప్రపంచంలో వేరే ఎక్కడా లేదు. అందువల్ల వాళ్ళు తక్కిన విషయాల గురించి ఆలోచన చేయరు, ఇదైంది అదైంది అని. ఎందుకంటే వీళ్ళ దృష్టి అంతా జ్ఞానం పరమాత్మ మీదే ఉంటుంది. వాళ్ళు చేసే సాధన వల్ల ఆటోమేటిక్గా శాంతి కలుగుతూ ఉంటుంది. ఆ ఉపాసనకున్న బలం అది అటువంటిది. ఉపాసన కూడా కాదు ఇది, ఉపాసనకి మించింది, దాన్ని మీరి ఉన్నది ఇది జ్ఞాన సాధన అనేది. ఆ జ్ఞాన సాధన జ్ఞాన యజ్ఞం ఎక్కడ జరుగుతుందో అక్కడ తానై తాను శాంతి విలసిల్లుతుంది అని చెప్తారు. అటువంటి శక్తి దానికి ఉంది. అప్పుడు అలా చెప్పినప్పుడు శ్రీరాముడు ఇంకొక ప్రశ్న వేస్తాడు. ఏమిటది అంటే, మృతేరనంతరం సర్గో యథా స్మృత్యానుభూయతే
చిరాత్ తథానుభవతి నాతో విశ్వమకారణం. ఇది చాలా ముఖ్యమైన విషయం వేదాంతంలో. ఈ ప్రశ్న దగ్గర చాలా వాగ్వాదం, యుద్ధమే జరుగుతుందని చెప్పచ్చు. అంటే అంత త్వరగా విడిచిపెట్టరు కదా. మనం ప్రపంచం భ్రమ అంటే ఊరికే అలా అనటానికి బాగుంటుంది, కానీ ప్రపంచం భ్రమ అనే అనుభవం ఎవరికైనా ఉందా? ఉంటే ఎవరైనా ఇలా ఉంటారా? లేదు. అది పట్టుకుని ప్రశ్నిస్తారు. శ్రీరాముడు అడుగుతున్నాడు, మరణం తర్వాత సృష్టిలాగా విశ్వ సృష్టి కూడా హిరణ్యగర్భ స్మృతిని అనుసరించే కలుగుతోంది అనేది ఈ విశ్వానికి కారణం. బాగా అర్థం చేసుకోండి. మనం మరణం తరువాత మళ్ళీ జన్మిస్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం. ఇప్పుడు పుట్టాము అంటే ఎప్పుడో పోయాం. మళ్ళీ పుట్టాలి అంటే నేను చెప్పక్కర్లేదు, ఎప్పుడో మరణం అయింది కాబట్టి ఇప్పుడు జన్మ అయింది, ఇప్పుడు పుట్టాం, ఇప్పుడు వచ్చాం మనం. ఈ జన్మ ఎలా వచ్చింది అంటే స్మృతి వల్ల వచ్చింది, స్మరణ చేశాం. అప్పటికి మనం పంచభూతాల కన్నా కూడా పైన ఉన్నాం. పంచభూత స్థితి కూడా ఇంకా రాలేదు, అది సూక్ష్మం. సూక్ష్మ తన్మాత్ర కన్నా సూక్ష్మంగా ఉన్నాం, జీవస్వరూపంగా ఉన్నాం. ఆ జీవుడికి ఇంకా మనస్సు బుద్ధి ఇవేవి పనిలేవు. అక్కడ వాడొక సంకల్పం చేస్తాడు, తర్వాత ఇవన్నీ వస్తాయి. అహం వచ్చిన తర్వాత మనస్సు బుద్ధి ఇవన్నీ వస్తాయి. అది విచిత్రం. అహంభావం రావాలంటేనే బుద్ధి కావాలి కదా అని కాదు. అహంభావన అనేది ఒక స్పందన అంతే. అది బుద్ధి అంటే మళ్ళీ మనం ఈ బుద్ధి, ఈ మస్తిష్కం, బ్రెయిన్ అనుకుంటే కష్టం. ఆ బ్రెయిన్ ఉంది కదా, అక్కడ బ్రెయిన్ ఉండబట్టి కదా వాడు అహం అనుకున్నాడు అని అనుకోకూడదు. అక్కడ ఆ స్థితి కాదు. అది వీడు నేను అనుకున్న స్థితి ఉందే, అక్కడ బుద్ధికి మనస్సు కన్నా పైన ఉన్నాడు. నేను అనుకున్న తర్వాత ఈ పాంచభౌతికమైన బుద్ధి మనస్సులు వచ్చాయి. బుద్ధి మనస్సు ఏమిటి? మనస్సు అంటే సంకల్పం అనుకోండి. అహం భావన వచ్చి, నేను అనే భావన వచ్చి, ఎప్పుడైతే వీడు నేను ఇండివిజువల్ అనుకున్నాడో, ఆ సమష్టిని విడిచిపెట్టి ఆ పరమాత్మ నుంచి దూరం అయిపోయి నేను అనుకున్నాడు. ఎవరు అనుకున్నాడు? పరమాత్మ అనుకుని ఉండాలి అంతే. ఉన్నది ఆయన ఒక్కడే అయినప్పుడు నేను అనుకున్నది ఎవరు? ఆయనే. ఆ పరబ్రహ్మే అనుకుని ఉండాలి నేను అని ఆయనే అనుకున్నాడు. అనుకున్నా కూడా ఆయన అలాగే ఉన్నాడు, ఆయనలో ఏ మార్పు లేదు. అంటే నువ్వు నీ యథార్థ స్థితిలో ఉన్నావు, కానీ వేరేగా అనుకుంటున్నావు. నిద్రపోయినప్పుడు ఆ యథార్థ స్థితికి వెళ్తున్నావు, ఆనందాన్ని అనుభవిస్తున్నావు. అది నిద్ర తమో గుణంతో కాకుండా ఎప్పటికీ శాశ్వతంగా ఆనందం అలాగే నిలిచేలాగా ఉండేలాగా చూసుకోవాలి. అది జ్ఞాన సాధన. ఆ స్థితిలో ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నామో ఆ స్థితి ఎప్పుడూ ఉండాలి. అందుకోసం ఆ స్థితి ఉంటే నిద్రపోతూ నడుస్తున్నాడు కానీ ఏదో స్లీప్ వాక్, ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. అలాగే నువ్వు మేల్కొని ఉన్నా కూడా నిద్రపోతున్నట్టే. ఎవరు జనమంతా ఏ విషయంలో నిద్రపోతున్నారో అక్కడ యోగి లేచి ఉన్నాడు. సా నిషా పశ్యతో మునేహే. సరిగా చూసే దృష్టి ఉన్న మహర్షికి, మునికి, యోగికి, సాధకుడికి, ఆ జీవుడికి సా నిషా పశ్యతో మునేహే. అందరూ మేల్కొని ఉన్నది రాత్రి, అందరూ నిద్రపోతున్నది అది పగలు. అంటే ఎక్కడ సాధారణ జీవులు భ్రమిస్తూ ఉన్నారో అక్కడ ఆయన జాగ్రత్తగా ఉన్నాడు. ఎక్కడ వీళ్ళు జ్ఞానాన్ని అజ్ఞానం అనుకుంటున్నారో అక్కడ ఆయన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు. అది ఆ యోగి యొక్క విశేషాన్ని గీతలో చెప్పారు కదా. ఇక్కడ శ్రీరాముడు అడిగే విషయం, మరణం తరువాత మనకి ఒక స్మృతి వచ్చినట్టుగా మహాప్రళయం తర్వాత బ్రహ్మగారికి ఒక స్మృతి వచ్చింది, హిరణ్యగర్భుడికి ఒక స్మరణ వచ్చింది. ఆయన ఇదంతా సృష్టి చేశాడంటే అర్థం ఏమిటి? ఆయన స్మృతి, ఆయన అనుభవం, ఆయనకేదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది పూర్వజన్మది, దాన్ని బట్టి కదా ప్రపంచాన్ని సృష్టి చేశాడు ఆయన. అయితే ప్రపంచం నిష్కారణం కాలేదు, దీనికి ఒక కారణం ఉంది. ప్రపంచానికి ఒక కారణం ఉంది. కారణం ఉంటే నాశనం కాదు, ఇలాగే ఉంటుంది. ఇది బ్రహ్మ సృష్టి చేశాడు అని చెప్తే వచ్చే సమస్య, తాపత్రయం. అందువల్ల ఆ ప్రశ్నను వేస్తున్నాడు ఆయన. అంటే బ్రహ్మ కారణం కాదు ప్రపంచానికి అని అర్థమైంది. ఎవరో చతుర్ముఖ బ్రహ్మ కారణమయ్యాడు, పరబ్రహ్మ కారణం కాలేదు, అది ఒకటి. అలాగే విశ్వం అకారణం కాలేదు. ఇదివరకే ఈ విషయాన్ని మనం కొద్దిగా చెప్పుకున్నాము, మళ్ళీ గుర్తు చేస్తాను మీకు. కార్యకారణాలు అనేవి లేవు ప్రపంచంలో అన్నారు.
ఇది తయారవటానికి ఏదో ఒక పదార్థం కావాలి, ఆ పదార్థం నుంచి ఇది తయారైంది అని అనుకుంటే ఇది పోయేది కాదు. ఇది పోకపోతే అది రాదు. ఇది ఇలాగే ఉంటుంది, అది రాదు. ఇంకెవరికి ముక్తి లేదు ప్రపంచంలో. మేము ముక్తులమయ్యాము, మేము మోక్షాన్ని అనుభవించాము అని మహాత్ములు చెప్తున్నారు. వేదం కూడా చెప్తోంది అది ముక్తి అంటారు దాన్ని అని. ఆ మాట అసత్యం అయిపోయింది, ఆ మాట నిలవలేదు. ఇది వచ్చే ఇబ్బంది. అందువల్ల శ్రీరాముడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్న ఎలా ఉంది అంటే విశ్వం అకారణం కాలేదు. విశ్వం అకారణం కాకపోతే అంటే విశ్వానికి కారణం ఉంది అని చెప్పినట్టు అయింది. జగత్తు సత్యమైంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన సిద్ధాంతం ఏమిటి, మన గురువులు, మన వేదాలు ఏం చెప్తున్నాయి అంటే బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. ఇది అందరికీ తెలిసిన విషయం, అందరూ వినే విషయం కూడా. బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య. జగత్తు మిథ్య అని తెలిస్తే బ్రహ్మ సత్యం అని తెలుస్తుంది. లేదా జగత్తు మిథ్యాది కొంచెం కష్టమైతే బ్రహ్మ సత్యాన్నే నువ్వు ఆలోచించు. బ్రహ్మ సత్యం అయితే జగత్ సత్యం కానే కాదు, జగత్ ఎట్లాగో మిథ్యే. ఈ రెండిట్లో ఏదో ఒక భావన చేయి. ఉన్నది అంతా నువ్వు ఒక్కడవే అని అంటున్నాం, కానీ అది అనుభవానికి రావటం లేదు. ఎందుకు ఆ విషయంలో ప్రయత్నం చేయలేదు మనం. ఇది శ్రీరాముడి ప్రశ్న. జగత్తు సత్యమైంది కదా అని దాన్నే కొంచెం ఇంకా విశేషంగా వర్ణించి చెప్తారు. ఓ మహర్షి, మహాత్మా, గురుదేవ, ఎవరైనా సరే మనస్సులో ఏది ఆలోచిస్తాడో మాటల్లో అదే చెప్తాడు. ఇది మనం చెప్పుకున్నాం. అదే చేతల్లో కూడా చేస్తాడు. మనస్సులో ఉండటము అంటే స్మృతి, స్మరణ. అప్పటికి ఇంకా దానికి ఒక కార్యరూపం రాలేదు. స్మరణ చేస్తున్నాడు, మనస్సులో స్మృతి ఉంది. చేతల్లో ఉండటం అంటే దాన్ని క్రియ అంటారు. క్రియ కనుక స్మృతి, క్రియ ఇవి ఒకే రకంగా ఉంటాయి అనేది లోకానుభవం. వేదం కూడా అదే చెప్తోంది. మనం చెప్పుకున్నాం కదా, యద్ధి మనసా ధ్యాయతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి. మనస్సుతో ఏది అనుకుంటారో దాన్నే మాటల్లో చెప్తారు, దాన్నే కర్మల్లో చేస్తారు. అంటే మనస్సే క్రియ అయింది, మనస్సే వాక్ అయింది. అంటే మనస్సే సర్వస్వమైంది అంటూ పై విషయాన్నే వేదం బలపరుస్తోంది. స్మృతి అనుభవం వల్ల కలుగుతుంది. అనుభవం లేకపోతే స్మృతి రాదు. ఏదో ఒక స్మరణ చేసావు నువ్వు, నీకేదో ఒక స్మృతి, ఎవరినో చూడంగానే ఎక్కడో చూసినట్టుగా ఉంది అంటే ఒక స్మరణ, ఒక గుర్తు, ఒక అనుభవం. ఇదివరకు చూసిన ఒక అనుభవం ఉంది నీకు, ఎక్కడో చూసినట్టుగా ఉంది వీరిని, అనుభవం. అదే సంస్కారం. ఆ సంస్కారాన్ని బట్టి ఒక స్మరణ వస్తుంది. ఎవరిది ఎవరిది ఎవరో తెలియకుండా ఎవరిది అన్నా కూడా ఒక అనుభవమే. ఎవరో ఉండొచ్చు, ఎవరినో చూస్తున్నట్టుగా అనిపిస్తోంది, ఒక అనుభవం. ఈ అనుభవంతో స్మరణ కలుగుతోంది. అనుభవం పదార్థాల వల్ల కలుగుతుంది. పదార్థాలు మనం చూసి ఉంటాం, అది ఒక ఇంప్రెషన్ మనలో పడుతుంది, దాంతో ఒక అనుభవం వస్తుంది, అది పదార్థాల వల్ల కలుగుతుంది. కనుక పదార్థం సత్యమైతే దానివల్ల కలిగే అనుభవము, ఆ అనుభవం వల్ల వచ్చే స్మృతి సత్యమవుతాయి. అంటే అన్నీ సత్యమైపోయాయి. వేద విరుద్ధం అయిపోయింది ఇది. వేదాలు ఇలా చెప్పడం లేదు, సద్గురువులు జీవన్ముక్తులు ఇలా చెప్పడం లేదు. ఇదే వచ్చింది సమస్య. అది మాత్రమే కాక పదార్థం అసత్యమైతే అనుభవము, స్మృతి కూడా అసత్యమవుతాయి. దీన్ని అలాగే మనం వెనక్కి చెప్పుకున్నాం కదా, అధ్యారోపం, అపవాదం, అలా వెనక్కి తీసుకువెళ్తే స్మృతి సత్యమైతే అనుభవం సత్యం, పదార్థం సత్యం. స్మృతి అసత్యమైతే అనుభవం, పదార్థం రెండూ అసత్యం. ఇంతవరకు మీరు ఒప్పుకున్నారు మహర్షి, ఇంతవరకు మీరు చెప్పింది నేను చెప్పింది ఒకే రకంగా ఉన్నట్టుగా ఉంది అని రాముడు అనుకున్నాడు. అనుకుని అలా చెప్తున్నాడు. మాలాంటి సామాన్య జీవులు ఉన్నారు కదా, నా విషయం ఇది. ఇప్పుడు మనం అసలైన విషయానికి వచ్చాం. ఏమిటి అంటే మాలాంటి సామాన్య జీవులు ఉన్నారు, మేము అజ్ఞానులం. మాకు మీరు చెప్పారే బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మ, ఆయనంత జ్ఞానం లేదు. మేమేదో సామాన్య జీవులం, అజ్ఞానులం. మా స్మృతి అసత్యాలే, దాన్ని ఒప్పుకుంటాం. మా అనుభవం అసత్యం. కానీ ఆయన ఎవరు, ఆ చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడే, చాలా పెద్దవాడు ఆయన. ఆయన స్మృతి అసత్యం ఎట్లా అవుతుంది? ఆయన స్మృతి అసత్యం అవటానికి వీల్లేదు. ఈ సామాన్య జీవుల అనుభవాలు, వీళ్ళ పదార్థాలు, వాటితో ఏర్పడే ప్రపంచము అసత్యమే కావచ్చు.
ఈ వ్యక్తులు సృష్టి చేసే స్వప్న ప్రపంచాలన్నీ అసత్యాలే కావచ్చు, ఒప్పుకుంటాం. కానీ ఆయన ఉన్నాడు, హిరణ్య గర్భుడు, ఆదిజీవుడు, ప్రథమ జీవుడు. ఆయన చేసిన సృష్టి అది అసత్యమయ్యేందుకు వీల్లేదు. ఎందుకు? ఆయన సత్య సంకల్ప, సత్యకామ, సర్వేశ్వర, సర్వజ్ఞ ఇటువంటి మాటలతో వేదం చెప్తోంది ఆయన గురించి. మరి ఆయన చేసిన ప్రపంచం అది అసత్యం ఎట్లా అవుతుంది? అలాగని వేదం చెప్తోంది ఆయన విషయంలో. కనుక ఆయన స్మృతి సత్యము అంటాము, ఆయన అనుభవం సత్యం అంటాం, ఆయన సృష్టి చేసిన ప్రపంచం కూడా సత్యం అంటాం. ఇక ప్రపంచం మిథ్య అని మీరు ఎట్లా అంటారు? ఇది అసలైన వాదానికి ఇప్పుడు వచ్చారు. మేము సృష్టి చేసుకుంది ఇలా వస్తుంది, అలా పోతుంది, ఇది భ్రమ. ఆయన సృష్టి చేసింది అది పోదు కదా. ఇది అందరికీ ఉండే ప్రశ్న. ఇది పోకపోతే ఇది ఇలాగే ఉంది అంటే మనం అనుకున్నాం కదా, బ్రహ్మ సత్యం అనేది అది ఎప్పటికీ సిద్ధించదు. దాన్ని మర్చిపోకూడదు. మనం ఆ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడుకోవాలి. ఎప్పటికీ బ్రహ్మ సత్యం అనేది అసలు సంభవమే లేదు. ఎందుకంటే ఇది ఇలా, ఈ చక్రం ఇట్లా తిరుగుతోంది. జగత్తు సత్యం అయిపోతే ఇది ఎప్పటికీ సత్యమే. మహాప్రళయంలో ఏమైందో అట్లా వెళ్ళింది, కలిసింది, మళ్ళీ వచ్చింది, అంతే. అది ఏమైతే మాకెందుకు, ఇది మాత్రం సత్యం అనే వాదం చేయాల్సి వస్తుంది. దాంతో అసలుకే మోసం వస్తుంది. ఇక ప్రపంచం మిథ్య అని మీరు ఎట్లా అంటారు? అది మిథ్య కానప్పుడు తత్వజ్ఞానంతో మోక్షం వస్తుంది అని ఎలా చెప్తారు? జ్ఞానమే ఎగిరిపోయింది. జ్ఞానం అనేది లేదు ప్రపంచంలో. ఇంకా అజ్ఞానమే ఉంది, అజ్ఞానమే సత్యమైంది. ఎందుకు అంటే జ్ఞానం అంటే ఏమిటి అని వేదాలు చెప్తున్నాయి, జీవన్ముక్తులు చెప్తున్నారు, అనుభవజ్ఞులు చెప్తున్నారు, సద్గురువులు చెప్తున్నారు. దానికి ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. అందువల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి. ఇంకొక విషయం కూడా ఇక్కడ, ఇంకొక ప్రశ్న ఉంది, దాన్ని కూడా చెప్తాను. ప్రతివాడు తాను మరణించగానే ఈ ప్రపంచాన్ని స్మరించి అనుభవిస్తాడు. అందువల్లే పైలోకాలకి కింది లోకాలకి ప్రయాణాలు చేస్తున్నాడు. అలాగే హిరణ్యగర్భుడు కూడా మహాప్రళయానంతరం ఈ ప్రపంచాన్ని స్మృతి రూపంగా అనుభవిస్తాడు. అప్పుడు ఏమయ్యాడైనా? పోయిన వాళ్ళు ఏమయ్యారు అంటే ఒక ఏదో అనుభవ లోకంలో ఉన్నారు. తర్వాత దాన్ని అనుభవానికి తెచ్చుకుని, దాన్ని స్మృతికి తెచ్చుకుని, తర్వాత దాన్ని నేను ఇట్లా చూడాలి, ఇట్లా అనుభవించాలి అని సంకల్పం చేసి వాడికి కావాల్సిన శరీరాలు వచ్చాయి, ఏదో జన్మ వాడు తీసుకున్నాడు. అలాగే మహాప్రళయ సమయంలో మీరు చెప్పిన పరబ్రహ్మ ఉంటే ఉండని, ఆయన ఒకడున్నాడు, ఈయన కూడా ఉన్నాడు. ఎవరు? ఈ చతుర్ముఖ బ్రహ్మ. ఈయన కూడా ఒక సపరేట్గా ఈయన కూడా ఉన్నాడు. ఉండి తర్వాత ఈయన సంకల్పాలు చేశాడు, దాంతో సృష్టి అయింది. ఏమిటి ఇబ్బంది ఇట్లా చెప్తే? ఏం కష్టం? చెప్పచ్చు కదా. ఇది ప్రశ్న శ్రీరాముడిది. అలా ఈయన కూడా స్మృతి రూపంలో అనుభవించి ప్రపంచాన్ని సృష్టి చేశాడని చెప్తాం. దీన్ని బట్టి ఆ హిరణ్యగర్భుడి స్మృతిలో పూర్వకల్పానికి సంబంధించిన పదార్థాలన్నీ అట్లాగే ఉన్నాయి. మనం మరణించిన తర్వాత ఇదే ఎవరినో చూసి ఎక్కడో చూసినట్టుగా ఉందే అంటే ఏదో పూర్వ సంస్కారం, వారికి నీకేదో పూర్వ సంబంధం ఉందేమో. అవన్నీ నీ మనస్సు పెట్టెలో దాచుకున్నావు, మనఃపేటిక అంటారు. ఆ పెట్టెలో దాచుకున్నావు. అవి ఇప్పుడు ఏవో కొన్ని కొన్ని బయటికి వస్తాయి, కొన్ని బయటికి రావు. ఆ కాలక్రమంలో ఏవేవో గుర్తు వస్తాయి కొన్ని కొన్ని. అది ఒక సంస్కారం, అది ఒక అనుభవం. అలా పూర్వ సృష్టి అంతా ఆయన మెమొరీలో ఉంది. ఆయన తర్వాత దాన్ని సృష్టి చేసి, స్మరణ చేసి సృష్టి చేశాడు. కంప్యూటర్ ఆన్ చేయగానే అవన్నీ వస్తున్నాయా లేదా? అక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ వస్తున్నాయా లేదా? ఏమైంది? ఆఫ్ చేసాం, స్విచ్ ఆఫ్ చేసాం, అంతే. షట్ డౌన్ చేసాం, తర్వాత ఆన్ చేసాం, మళ్ళీ వచ్చింది. ఇలాగే కంప్యూటర్ ఆఫ్ అయినట్టుగా ఆయన ఆఫ్ అయ్యాడు, మళ్ళీ వచ్చాడు. ఏమైంది దీంట్లో? తప్పేముంది? ఇంతే. వినటానికి చాలా తేలిగ్గా ఉంది, కానీ పీక్ పట్టుకునే విషయం ఇది. జ్ఞానం ఎగిరిపోతుంది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. వేదం చెప్పే జ్ఞానం అనే మాట ప్రసక్తి లేకుండా పోతుంది. పరబ్రహ్మ ఆయన విడిగా, ఆయన ఎప్పుడూ జ్ఞానస్వరూపుడిగా, శాంతంగా, ప్రసన్నుడిగా ఉంటే, ఈ ప్రపంచం దీనిపాటికి ఇది ఇట్లా ఉంటే మోక్షం ఎవరికి? ముక్తి ఎవరికి? శాంతి ఎవరికి? ప్రశ్నే లేదు అసలు. ముక్తి అనే ప్రశ్నే లేదు, ఎగిరిపోయింది. అసలుకే ఎసరంటారు. అంటే ఈ వాదంతో ఎంత ఇబ్బంది వస్తోంది చూడండి. ఇది ఒప్పుకునే విషయం కాదు. ఎందుకంటే దానికి చాలా
కారణాలు ఉన్నాయి. అవన్నీ సత్యాలే అనాల్సి వస్తుంది. ఆయన చేసే ఆ సృష్టి అంతా కూడా ఆ స్మృతి వల్లే ఇప్పుడు ఈ సృష్టి చేస్తున్నాడు ఆయన అని మేము చెప్తాము. తప్పేముంది? కనుక ఆ కల్పంలోని సత్య పదార్థాలే ఈ కల్పంలోని పదార్థాలకు కారణాలు. శ్రీరాముడు ఎట్లా బిగించాడు చూసారా? ఆయన ప్రశ్న ఎంత లోతుగా ఉంది. ఒక చిన్న శ్లోకమే అడిగింది ఆయన, కానీ అన్ని విషయాలు దానిలో ఉన్నాయి. వ్యాఖ్యాకారులు చెప్పారు అట్లా. అది కారణం అంటాం. కారణం ఉంటే కార్యం తయారైంది. తయారైతే ఇది పోదు. భ్రమ అయితేనే పోతుంది. నిజంగా తాడులో పాము ఉంటే పోతుందా అండి? ఎప్పటికైనా పోతుందా? అది పోదు, సాధ్యమే లేదు. ఉండి తీరుతుంది అది. ఒక ఆయన వచ్చి గురుగారిని కాళ్ళు పట్టుకుని అడిగాట, గురుగారు నాకు చాలా భయంగా ఉంది. ఏంటి ఆయన భయం అంటే, మా ఇంటి ముందు ఎప్పుడూ ఎవరో ఒక దొంగ కూర్చుని ఉంటాడండి, చాలా భయంగా ఉంది, వాడిని చూసినప్పుడల్లా భయపడతాను నేను అంటే. ఆయన అన్నారట, లేదు నాయనా, ఈసారి పగటిపొడు చూడు, చూసి అలా ఒక వారం రోజులో నెల రోజులు గడిచిన తర్వాత అప్పుడు వచ్చి నాకు చెప్పు ఏమవుతుందో. చూశాడు, పగటిపూట చూశాడు. కానీ మళ్ళీ ఒక నెల గడిచిన తర్వాత వచ్చి మళ్ళీ ఏడుస్తున్నాడు, గురుగారు నాకు ప్రతిరోజు మా ఇంటి ముందు దొంగ కనిపిస్తున్నాడు. అయితే రాత్రిపూట ఈసారి మీ ఇంటి ముందు ఒక దీపం వెలిగించి పెట్టు, లేదా టార్చ్ వేయి. దాని మీద వేశాడు, టార్చ్ వేశాడు, దీపం వెలిగించి పెట్టాడు. మళ్ళీ నెల గడిచిన తర్వాత వచ్చి గురుగారు మా ఇంటి ముందు ఎవరో దొంగ కూర్చొని ఉన్నాడు, నాకు ఇంకా చాలా భయంగా ఉంది. ఇప్పుడు గురుగారు చెప్పారు, నాయన మీ ఇంటి ముందు ఒక చెట్టు, చాలా పెద్ద చెట్టు ఉండేది, దాన్ని నరికేసావు నువ్వు. అక్కడ ఆ కాండ, ఆ దొంగ అట్లా ఆ నిలబడి ఉంది, దాన్ని చూసి నువ్వు దొంగ అనుకుంటున్నావు. నువ్వు నరికించేట్టే అది. నేను పగటిపూట చూడమని నన్ను చూసావు, కానీ రాత్రి మనస్సులో నీకు అది పోలా. అయినా నువ్వు చూసిన దొంగే అనుకున్నావు. దీపం వెలిగించినా కూడా నీలో భయం పోలేదు. దొంగ పోడెప్పటికీ, దొంగ అలాగే కూర్చుని ఉంటాడు. దొంగ లేడు అక్కడ అని గురుగారు వెంటనే ఎలా అర్థం చేసుకున్నారు? దొంగ ఉంటే నెలల తరబడి వీడి ఇంటి ముందు ఎందుకు కూర్చుంటాడండి? ఏదో ఒకరోజు దొంగతనం చేసి పారిపోతాడు కదా. వాడికేం పని వీడి ఇంటి ముందు కూర్చుని కాపలా కాయటానికి? చాలా సులభం, చాలా తేలిక. అది ఆయనకి అర్థమైంది, వీడికి అర్థం కాలే. ఎందుకు? వీడి మనస్సులో భయం, దొంగ 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 భయం. ప్రతిరోజు వీడి ఇంటి ముందే కూర్చుంటే వాడిల్లు ఎలా గడవాలి కదా, దొంగారి ఇల్లు ఎట్లా గడవాలి, వాడెట్లా జీవించాలి? నెలల తరబడి ఎందుకు కూర్చుంటాడు? పొద్దున చూశాడు, రాత్రి చూశాడు, కానీ దొంగ ఉన్నాడు అనుకున్నాడు. ఇది భ్రమ వల్ల కలుగుతుంది. అది సద్గురు వాక్యంతో ఆ భయం పోతుంది. అక్కడ ఉంటే పోదది, అలాగే ఉంటుంది. అక్కడ లేడు అని ఆయన స్పష్టంగా తెలుసుకున్నాడు, వీడు తెలుసుకోలేకపోయాడు. తర్వాత ఆ మాట చెప్పాడు ఆయన, అరే అక్కడ దొంగ లేడురా, ఉంటే అన్న నెలలు కూర్చోరు, నాకు అనుభవం ఉంది, నేను కూడా ఇక్కడ గురుకులం పెట్టుకున్నాను కదా, ఇక్కడ కూడా చాలా దొంగతనాలు జరుగుతుంటాయి, చూశాను, అలా ఎవరు అన్నన్ని రోజులు ఎదురు చూడరు నాయన అని ఆయన చెప్పాడు. అప్పుడు నిదానంగా వాడికి అర్థమైంది. అలా ఇది నిజమైతే, ఆ స్మృతి అనుభవం నిజమైతే, ఇది ప్రపంచం నిజం కావాలి. ఇదే శ్రీరాముడు అడుగుతున్నాడు. కనుక ఆ కల్పంలోని సత్య పదార్థాలే ఈ కల్పంలోని పదార్థాలకు కారణము. ఇది ఫిజిక్స్ చెప్పే మాట. అణువులు, పరమాణువులు ఇవన్నీ కలిసి ప్రపంచంగా తయారవుతోంది అని వాళ్ళు అంటారు. ఇది వేదాంతంలో దాన్ని చాలా తేలిగ్గా కొట్టిపడేస్తారనుకోండి, అది వేరే విషయం. కనుక ఈ కల్పంలోని పదార్థాలకు కారణం లేదని కానీ, అవి అసత్యాలని కానీ చెప్పటము చెల్లదు. నాకు ఇలా అనిపిస్తోంది గురుదేవ, నేను ఏదైనా అహంకారంతో మాట్లాడి ఉంటే, లేదా అడగకూడదే అడిగి ఉంటే నన్ను క్షమించండి. ఇది నా సందేహం, నా ప్రశ్న ఇది. ఇలా నేను ఆ చతుర్ముఖ బ్రహ్మ హిరణ్య గర్భుణ్ణి మనస్సులో ఉంచుకుని మిమ్మల్ని అడిగాను. ఇది నా సందేహం, దీన్ని నివారణ చేయండి అని శ్రీరాముడు అడిగాడు. అడిగితే దానికి చాలా తేలిగ్గా సులభంగా సమాధానం చెప్తారు వశిష్ఠుల వారు. మహతి ప్రళయే రామ సర్వే హరిహరాదయ విదేహ ముక్తతాం యాంతి స్మృతే క ఇవ సంభవ. ఇదివరకే చెప్పారు ఈ విషయాన్ని, మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అంటే ఈ ప్రశ్న ఇలా అడగలేదు కాబట్టి మళ్ళీ దాన్ని చెప్తున్నారు. ఓ రామ,
మహతి ప్రళయే. మహతి ప్రళయ అంటే మహాప్రళయం. మహాప్రళయం అంటే తెలుసు కదా, యుగాలు, కల్పాలన్నీ కలిసి ఒక మహాకాలం. ఆ మహాకాలంలో ప్రపంచమంతా కలిసిపోవటం, లయమైపోవటం, అది మహాప్రళయం. మహాప్రళయ సాక్షిణి, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అని అమ్మవారి పేరు. అక్కడ మహాతాండవం అంటే ఆ మహాప్రళయంలో చేసే తాండవం, దానికి సాక్షిణిగా ఉంది అమ్మవారు అని. దాని అర్థం, దాని సందర్భం వేరే మనం చెప్పుకుందాము. మహాప్రళయంలో నువ్వు చెప్పే హరిహరాదులు, ఈ దేవతలు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో సర్వే, అందరూ హరిహరాదయ, ఆ బ్రహ్మగారు హరిలో కలుస్తాడని, హరి అమ్మవారిలో కలుస్తాడని, అమ్మవారు పరబ్రహ్మలో కలిసిపోతుందని, అంటే ఆమె ఎప్పుడు పరబ్రహ్మస్వరూపిణి అయి ఉంది అని దేవి భాగవతంలో క్రమం. ఇదే విష్ణు పురాణంలో చూస్తే ఈ శక్తులన్నీ విష్ణువులో కలిసిపోతాయి, విష్ణువు పరబ్రహ్మ అయి ఉన్నాడు అని. ఇలా ఏ పురాణానికి ఆ పురాణం ఆయా పేర్లతో చెప్తుందంతే. పేర్లు మాత్రమే మార్పు, అక్కడ సిద్ధాంతము తత్వం అంతా ఒకటే, గుర్తుపెట్టుకోండి. పురాణాలు మన ఉపాసనకు అనుకూల కోసం అలా చెప్పా అంతే. దీంతో మనం పోరాడకూడదు, శివుడు ఒక్కడే ఉంటాడు చివరిలో, అందుకనే శివుడే పెద్దవాడు అని. నీకేమొస్తుంది శివుడే పెద్దవాడు అని పోరాడి ఫైట్ చేయటం వల్ల? వాళ్ళకే లేదు అది, నీకెందుకు మధ్యలో? వాళ్ళు మేమంతా ఒకటే అని వాళ్ళు చెప్తున్నారు, నువ్వెందుకు కొట్టుకుంటావు? లేదు లేదు, విష్ణు ఒక్కడే మిగిలి ఉంటాడు కాబట్టి విష్ణువే పెద్దవాడు. అలా ఎందుకు చెప్పాయి అంటే, మనం ఆ దివ్య చైతన్యానికి బ్రహ్మ అని ఎలా పేరు పెట్టామో పురాణాలు కూడా అలాగే విష్ణు అని పేరు పెట్టాయి, అలాగే శివ అని పేరు పెట్టాయి, మాత అని పేరు పెట్టాయి. అంతకన్నా వేరేమీ లేదు. పేరే మార్పు తప్పించే సిద్ధాంతము తత్వం అంతా ఒకటే. అంటే చేతిలో అదే పాశాంకుశాలు, పంచసాయక తన్మాత్ర ఇవన్నీ ఉన్నాయి కదా అమ్మవారు, ఈ రూపంలో ఉన్న రూపమే ఒకటే మిగిలి ఉంటుంది అని అనుకోవటం చాలా భ్రమ. అది శంఖచక్ర గదా పద్మాలు ఉన్న రూపమే ఉంటుంది అని అనుకోవటం భ్రమ. త్రిశూలము శివస్వరూపం అది ఒకటే మిగిలి ఉంటుంది అనుకోవటం అది చాలా పెద్ద భ్రమ. పరమాత్మకే నానా నామాలు, ఆ నానా పేర్లలో ఈ శివ, విష్ణు, అమ్మవారు, బ్రహ్మ ఇవన్నీ పేర్లు. బ్రహ్మ అనేది కూడా పేరే. మనం ఎవరినైతే పరబ్రహ్మ అని పిలుస్తున్నాం అది కూడా పేరే. అది కూడా ఎగిరిపోతుంది మోక్షంలో ముక్తిలో, అది కూడా లేదు. పరబ్రహ్మ అని మోక్షంలో ఉండి అనుకుంటే కూడా మోక్షం కాదు అది. ఆ ఏ కారణంలాగా, ఏక సముద్రంలాగా ఆ రసాన్ని అనుభవించటమే మోక్షం అంటే. పేర్లే వేరే, అందువల్ల అది మనస్సులో పెట్టుకోకూడదు మనం. కానీ మనం మనుష్యులుగా ఉండి సాధారణమైన జీవులుగా ఉన్నప్పుడు అలా ఉపాసన చేస్తాం కాబట్టి ఒకళ్ళకి శివుడు అంటే భక్తి, ఒకళ్ళకి విష్ణు అంటే భక్తి, గణపతి అంటే భక్తి, ఇంకొకళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి, ఇంకొకళ్ళకి అమ్మవారు, ఇలా రకరకాలుగా ప్రధానమైన దేవతలు పంచాయతనాలని, వారితో పాటుగా షణ్మతాలు అని సుబ్రహ్మణ్య స్వామిని కలిపారు. అంతే తప్పించి ఈ పేర్లే వేరే తప్పించి ఆ తత్వము సిద్ధాంతం అంతా ఒకటే. పురాణాలు మన అనుకూలం కోసం అలా చెప్పాయి అంతే. ఈ హరిహరాదులు, ఈ పేర్లన్నీ కూడా పరమాత్మలో ఐక్యమైపోతాయి. ఎప్పుడు? మహాప్రళయ కాలంలో. ఎలా ఐక్యమవుతాయి? విదేహముక్తతాం యాతాహ. ఇంకా వారికి దేహం అనేది లేదు. అంటే మనం ఈ రూపంలో అనుకుంటున్నాం కదా, ఉపాసన చేస్తున్నాం కదా, ఆ రూపం అనే ప్రసక్తి లేదు. నీరూప స్థితిలో ఉన్నారు వాళ్ళు. అంటే రూపం లేని స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. విదేహముక్తతాం యాంతి స్మృతే ఇవ సంభవ. ఇంకా వాళ్ళు ఏదో స్మరణ చేసి ప్రపంచాన్ని సృష్టి చేస్తారని ఎలా చెప్తావు శ్రీరామ? పురాణాలు కూడా అవే చెప్తున్నాయి కదా. నువ్వు పురాణాన్ని ఆధారం చేసుకునే కదా అడిగావు ప్రశ్న. మరి ఆ పురాణాలు కూడా అదే చెప్తున్నాయి కదా. ఈ హరిహర బ్రహ్మాదులందరూ పోయి ఆ పరమాత్మలో కలిసిపోతే ఇంకా సృష్టి వాళ్ళు చేశారు అని ఎట్లా చెప్తావు? ఇది చాలా ముఖ్యమైన సిద్ధాంతము. రామ, ముందు హిరణ్యగర్భుడి నుంచి వస్తాం. నువ్వు అడిగావు కదా, అలాగే మనం కూడా వద్దాం. నువ్వు హిరణ్యగర్భుడికి పూర్వ సృష్టికి సంబంధించిన స్మృతి ఉందనుకుని, ఆయనకి పూర్వస్మృతి ఉంది అనుకుని ఆ పై వాదన నువ్వు చెప్పిన ప్రశ్నలన్నీ చేశావు, ఆ ప్రశ్నలన్నీ వేశావు. కానీ అది సత్యం కాదు. అలా అడగటం చాలా తప్పు. వెనుకటి కల్పంలోని ప్రజాపతి ఆ కల్పం చివరిలో ముక్తి పొందాడు. బ్రహ్మగారికి, ఆ ఆదిజీవుడికి, ఆయనకి ముక్తి వస్తుంది. ఆయన ముక్తి వచ్చి మోక్షంలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు మోక్ష స్వరూపంలో ఉన్నాడు. అందువల్ల బ్రహ్మగారికి చంచలం లేదు, ఆయనకి ఎటువంటి
మోహం లేదు, అజ్ఞానం లేదు అని మనం చెప్తాము. కొన్ని కథల్లో ఆయనకేదో అహంకారం వచ్చిందని ఆ సమయంలో ఆ అహంకారాన్ని శివుడు తుంచేశాడని కూడా కథలు చెప్తాం. ఇదంతా ఎవరి కథ? మన కథే, బ్రహ్మగారి కథ కాదు, మన కథ ఇది. ఆయనకు 5 ముఖాలు ఉంటే 5 ముఖాల్లో ఒక ముఖాన్ని నరికేయటం, ఇదంతా ఎవరి కథ? మన కథ ఇది. ఇది ఆయనది అని అనుకుంటే చాలా పొరపాటు, చాలా భ్రమ అది. అలా చెప్పారు, మనకు అర్థం అవటం కోసం అలా చెప్పారు. ఇదంతా ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ అది జరుగుతోంది, అక్కడ జరిగేదే ఇక్కడ జరుగుతోంది. కాబట్టి రెండు ఒకటే. ఆ బ్రహ్మగారి కథ మన కథ రెండు ఒకటే. వెనుకటి కల్పంలోని ప్రజాపతి ఆ కల్పం చివరిలో ముక్తి పొందాడు. ఇక ఆయన లేడు, ఆయన స్మృతి లేదు. ఆయన స్మరణ చేసి సృష్టి చేశాడని ఎట్లా చెప్తావు? లేదు. ఈ విషయాన్ని కూడా ఇదివరకు చెప్పుకున్నాం మనం. ఒక పుణ్యాత్ముడు ఇప్పుడు ఆ పదవిలోకి వచ్చాడు. ఎవరు ఆ పుణ్యాత్ముడు? ఎవరండి? హనుమంతుడు, ఆంజనేయ స్వామి ఆ పదవికి వస్తాడు అని పురాణాలు చెప్తాయి. ఆయన ఎందుకు అంటే ఉపాసన చేసి ఆ పదవికి వస్తారు అని. ఆంజనేయ స్వామి భవిష్యత్ బ్రహ్మణే నమః అని ఒక ఉపాసకుడు. ఈ కల్పంలో ఆంజనేయ స్వామి, రాబోయే కల్పంలో ఇంకొకళ్ళు ఎవరో, అప్పుడు ఆ కల్పంలో ఎవరు చెప్పారో వారు అది కూడా చెప్పారు, ఎవరెవరు వస్తారు అని, ఆయా స్థానాల్లో ఎవరు వస్తారు అని చెప్పారు. మహాకల్పం చివరి వరకు ఆ పట్టి చెప్పారు. ఎన్ని అవతారాలు వస్తాయి, ఎంతమంది ఉంటారు, ఎంతమంది బ్రహ్మలు అవుతారు, ఎవరెవరు ఆ బ్రహ్మస్థానాన్ని ఆ బ్రహ్మ పదవిని పొందుతారు అని. అంటే ఎలక్షన్స్ ఇంక లేవు, ఆ తీర్మానం అయిపోయింది. వాళ్ళు తప్ప ఇంకెవరు కారు, అక్కడ వాళ్ళే వస్తారు బ్రహ్మలుగా. అది అక్కడ జరిగింది. పాతవాడి స్మృతి ఈయనకి ఎట్లా వస్తుంది? ఈయన కొత్తవాడు కదా. మీ స్మృతి నాకు వస్తుందా? నా స్మృతి మీకు వస్తుందా? మీ స్మరణే మీకు వస్తుంది కదా. ఆయన విదేహముక్తుడైపోతే ఈ కొత్త బ్రహ్మకి పాత స్మృతి ఎట్లా వస్తుంది? పాత స్మృతి రాదు. నా స్మృతి ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారా అండి? ఇది మనం అంగీకరించే విషయమా? కాదు. ఎవరి స్మృతి వాళ్ళది. ఆయన స్మృతి ఆయింది, ఈయన స్మృతి ఈయనది. ఆయన అనుభవం ఆయింది, ఈయన అనుభవం ఈయనది. ఇట్లా ఈయనకొక స్మరణ, ఈయనకొక స్మృతి ఉంది. అయితే ఈయన మానస సృష్టి ఎట్లా చేస్తాడు అని నీ ప్రశ్న. అది ప్రశ్న. ఈయన మానస సృష్టి ఎట్లా చేస్తాడు? ఈయనకు ఒక స్మృతి కలిగింది, ఈయనకు కూడా ఒక అనుభవం ఉంటుంది. ఆంజనేయ స్వామికి స్మృతి లేదా? ఆయనకు అనుభవం లేదా? ఆయన అనుభవం, ఆయన స్మరణ ఆయింది. ఆ స్మృతిని, ఆ స్మరణని ఆధారం చేసుకుని, కానీ అది ఈయన యొక్క ఉపాసన వల్ల వచ్చింది. ఇక్కడ మీరు విషయాన్ని అర్థం చేసుకోండి. ఆంజనేయ స్వామిని ఒక వ్యక్తిలాగా చూడొద్దు, చాలా తప్పు. వ్యక్తిలాగా అంటే వ్యష్టిగా, విడిగా మనం ఒక విగ్రహ రూపంలో చూసి అలా చూడకూడదు. అలా చూస్తే విషయం అర్థం కాదు. ఇక్కడ ఒక శక్తిలాగా చూడండి. ఆంజనేయ స్వామిని ఒక శక్తిలాగా చూడండి, అప్పుడు అర్థమవుతుంది. వ్యక్తిలాగా కాదు. వ్యక్తిలాగా చూస్తే విగ్రహంలోనే ఆరాధన చేస్తాం, శక్తిలాగా చూస్తే అంతటా ఆరాధన చేస్తాం. అదే శక్తిలాగా చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఈయన యొక్క ఉపాసన వల్ల ఈయనకు లభించిన మానసిక జ్ఞానం, అది ఒక మానసిక జ్ఞానం ఈయనకి ఈయన ఉపాసన వల్ల వచ్చింది. శ్రీరాముడే చెప్పాడు, నువ్వు అంత ఉపాసన చేస్తావయ్యా, వేదార్థం అంతా నీకు అర్థమైపోయి అనుభవానికి వచ్చి సృష్టి చేసే శక్తి నీకు వస్తుంది అని. ఆయన ఒక ఉపాసన చేశాడు. ఏం ఉపాసన అది? ఆయన, అంతేగాని ఆయనకు పూర్వానుభవం వల్ల కలిగిన స్మృతి కాదు, అది కొత్త అనుభవం. అది ఈయన అనుభవం, ఈయన స్మృతి వేరే. ఆయన చేసిన ఉపాసన ఏమిటి అని కదా ప్రశ్న. ఏ ఉపాసన చేశాడు ఆయన? ఆంజనేయ స్వామి అంటే వ్యష్టి వస్తువునే సమష్టి వస్తువు అని భావన చేశాడు ఆయన. ఆయన అంతటా శ్రీరామ దర్శనం అంటే శ్రీరాముడే అంతా ఆయనకి, ఇక శ్రీరాముడు తప్ప వేరే లేదు. నువ్వు నేను ఎవరు వెళ్ళినా కూడా శ్రీరాముడిలాగానే కనిపిస్తాం. అందుకనే శ్రీరామ అంటే కరిగిపోతాడు ఆయన, ఆంజనేయ స్వామి. ఇది భక్తి మార్గంలో మనం మాట్లాడుతాం. వ్యష్టిని సమష్టిగా చూశాడు, అదే ఆయన ఉపాసన. దానిలోనే ఉన్నాడు ఆయన. రామనామాన్ని స్మరణ చేస్తూ ఏం చేస్తున్నాడు ఆంజనేయ స్వామి అంటే, విడివిడిగా ఉంది అని మనం అనుకుంటున్నాం కదా, ఇది విడివిడిగా లేదు, సమష్టిగా ఉంది అని చూశాడు ఆయన. ఏకాత్మ భావన అంటారు. ఏకాత్మ భావన ఆయన చేశాడు. అదే ఆయన ఉపాసన, అదే ఆయన ధ్యానం. ఆంజనేయ స్వామి ధ్యానం అదే. హిమాలయాల్లో ఉండి ధ్యానం చేస్తున్నారని చెప్పారు కదా. హిమాలయాలంటే శాంతి అని. హిమాలయంలో భక్తిగా వెళ్తే ఆయన దర్శనం ఇచ్చారు చాలామందికి, ఇప్పటికి వెళ్ళినా కూడా కనిపిస్తారు, అది వేరే విషయం. కానీ హిమాలయం అంటే శాంతి అని.
ఆ శాంత స్థితిలో ఉండి శరీరంతో ఉండాల్సిన పని లేదు. వాడు జ్యోతిస్వరూపం, లైట్ జ్యోతిస్వరూపంగా ఉన్నాడు ఆంజనేయ స్వామి. అందువల్ల ఎక్కడికైనా ఎలాగైనా రాగలడు. అది ఆయన యొక్క శక్తి. అలా తెలుసుకోవాలి మనం. అది ఆయన ఉపాసన. అది ఒక భావన. అది ఒక భావన కాబట్టి అది యథార్థ భావన కాదు. అయ్యో ఆంజనేయ స్వామి భావన యథార్థ భావన కాదంటారా మీరు అంటే అలా అనాలి అని వేదం చెప్తుంది. అది యథార్థ భావన కాదు, అది ఒక ఉపాసనా భావన. ఉపాసనా భావన ఆయన ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన మనల్ని అనుగ్రహించడం, ఉద్ధరించడం కూడా ఆయన ఉపాసనే. ఇది ఒక విశేషం. చూడండి, ఆయన మనల్ని అనుగ్రహిస్తున్నాడు కదా, అది కూడా ఆయన రాముడిలో కలిసేందుకోసమే ఆయన ప్రయత్నం. అది ఆయన ప్రయత్నం. మన ప్రయత్నం మనం ఆయనలో కలవాలి అని మన ప్రయత్నం, మన ఆయన తత్వాన్ని తెలుసుకోవాలి అని ఆయన ప్రయత్నం, ఆయన నేను రాముడిలో కలవాలి అని ఆంజనేయ స్వామి ప్రయత్నం. అది రాముడు అంటే ఎవరు? పరమాత్మ, పరబ్రహ్మ. అందుకే ఆ పేరు పెట్టారు ఆయన. శ్రీరామ జ్ఞానంలోనే ఆనందించేవాడు, జ్ఞానస్వరూపుడు అని, జ్ఞానానంద అని శ్రీరామ అంటే అర్థం. అది శ్రీరాముడిలో కలవాలి అంటే శ్రీరాముడిని తెలుసుకోవాలి అని ఆంజనేయ స్వామి ప్రయత్నం. తెలియదా అని కాదు, ఆయన ఇక్కడ చెప్పారు ఆ విదేహ ముక్తిని పొందాలి అని, ఈ రూపభావన విడిచిపెట్టాలి అని ఆయన. ఇది ఆయన సంకల్పం అయితే, ఆయన సాధన అయితే, మన సాధన ఆయన్ని పట్టుకుని వెళదామని. ఏదో ఆయన అవతారంలో ఆయన తోక పట్టుకుని పైకి ఎక్కారు కదా, అలా మనం ఆయన పట్టుకుని వెళదామని. ఆయన వెళ్తున్నాడు, ఆయన చేయబట్టుకుంటే ఆయన మనల్ని తీసుకువెళ్తాడు. ఆయనలాగా అంత సాధన, అంత ఉపాసన చేయలేం కాబట్టి ఆయన్ని పట్టుకుంటే ఆయన చేసిన సాధన మనం కూడా చేస్తాం. ఆయన రాముడిలో కలుస్తాడు. రాముడి మతమే నీ మతము, నీ మతమే రామ మతము. ఆ స్థితిలో ఆయన ఉన్నాడు. రామ హనుమ ఇద్దరు ఒకటే అని ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటే అది ఏకతత్వమే. మనం ఆయన అవ్వటం, అది మన ఉపాసన. ఆయన ఉపాసన ఆయన రాముడు అవ్వటం. ఆయన చేసిన ఆ ఉపాసన ఉంది కదా, దానివల్ల కలిగిన అనుభవం అది యథార్థ అనుభవం కాదు. ఎందుకని? అలాంటి ఉపాసన వల్ల కలిగిన స్మృతి చేత ఆయన తన మొదటి రోజు సృష్టి ప్రారంభించాడు. ఆయన వచ్చి కూర్చుని ఆయన సృష్టి ప్రారంభించారు అనుకుందాం. ఎవరు? కొత్తగా బ్రహ్మ అయిన ఆంజనేయ స్వామి సృష్టి ప్రారంభించారు అనుకుందాం. ఏదో ఒక స్మృతితో, స్మరణతోనే కదా ఆయన సృష్టి ప్రారంభించారు. దాంతో ఆయన సృష్టి చేశారు. ఇలా ఈ సృష్టి యథార్థ అనుభవం ద్వారా కలిగినది కాదు కనుక ఇది కూడా యథార్థం కాదు, యథార్థ సృష్టి కాదు. అందుకే ఆయన దుఃఖిస్తూ ఉంటే ఎందుకు దుఃఖిస్తావు అంటాడు, ఎందుకు భయపడతావు అంటాడు. ఇది మొదటి మాట ఆంజనేయ స్వామిది. ఎందుకు భయపడతావు, ఎందుకు దుఃఖిస్తావు అంటే దుఃఖం ఎందుకు వచ్చింది నీకు అని ఆలోచన చేయని కదా అర్థం. రామాయణంలో ఆంజనేయ స్వామి మొదటి మాట అది. ఎందుకు దుఃఖం, ఎందుకు భయం ప్రశ్న. ఈ భయాన్ని దుఃఖాన్ని విడిచిపెట్టేసేయి అనే మాట ఆయనది. విడిచిపెట్టేయి అంటే తెలుసుకో దాని తత్వాన్ని అని కదా అర్థం. ఆ ఆంజనేయ స్వామి ఎందుకంటున్నా అంటే అర్థం అవటం కోసం, మీకు తెలియటం కోసం అంతే. ఆ కొత్తగా వచ్చిన బ్రహ్మ ఆంజనేయ స్వామి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, ఎందుకంటే భక్తులం కదా మనం. అయ్యో ఆంజనేయ స్వామిది యథార్థ సృష్టి కాదు అంటే ఎలా అని అనిపిస్తుందేమో. అందుకనే కొత్తగా వచ్చిన బ్రహ్మగారు అనుకోండి, ఇప్పుడు మార్చేసేయండి. కొత్తగా వచ్చిన బ్రహ్మగారు సృష్టి చేశారు మొదటి రోజు. ఆయన ఆ సృష్టి చేసింది ఇది అనుభవంతో వచ్చింది, ఏదో పూర్వస్మృతితో. అందువల్ల ఇది యథార్థ అనుభవం ద్వారా కలిగినది కాదు కనుక ఇది కూడా యథార్థం కాదు. ఈ అయథార్థ అనుభవం తాలూకు స్మృతులతో ఆయన తరువాతి సృష్టిలు చేశాడు. తరువాత సృష్టిలన్నీ దాన్ని బట్టే చేశాడు ఆయన. కనుక అవన్నీ కూడా అసత్యాలే. ఇప్పుడు వచ్చేది రాబోయేది కూడా అసత్యమే అయి ఉంది. కనుక ఆయన చేసే సృష్టి ఏది సత్యం కావటానికి వీలు లేదు. మరి సత్యం ఏది? ఆయనే సత్యం. అంత అది మర్చిపోవద్దు. ఆయనే సత్యం. ఆయన చేసే సృష్టి అని నువ్వేదైతే అనుకుంటున్నావో, ఆయన చేసే సృష్టి ఆయనలాగా చూస్తే పర్వాలేదు. అలా చూడటం లేదే, ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు చూస్తున్నారే. అందువల్ల అది సత్యం కావటానికి వీల్లేదు. అస్మదాది ప్రబుద్ధాత్మ కిల అవశ్యం విముచ్యతే కథం భవంతు నో ముక్తా విదేహా
పద్మజాదయ. శ్రీరామ, మా వంటి తత్వజ్ఞులే ముక్తులవుతున్నారు, నేను ముక్తి స్వరూపంలో ఉన్నాను వశిష్ఠుల వారు చెప్తున్నారు. ఆయనకు ఆ నమ్మకం. ఎవరండి అట్లా అంత ధైర్యంగా గుండెల మీద చేపెట్టుకుని చెప్పగలరు? నేను తత్వజ్ఞానిని, నేను ముక్తుడిని అని ఎవరు చెప్తారు? అనుభవం ఉంటేనే కదా. వశిష్ఠుల వారికి ఆయన అబద్ధం ఆడాల్సిన పనేముంది? తత్వజ్ఞులమైన మేమే ముక్తులమవుతున్నాము అని చెప్తూ ఉంటే ఇంకా విదేహులైన బ్రహ్మాదుల గురించి చెప్పేదేముంది? వాళ్ళు ముక్తిని పొంది మోక్షస్వరూపంలో ఉన్నారని వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాలయ్యా. మహాప్రళయం తరువాత ఆది సృష్టిలో ఎవరూ సర్వజ్ఞులు లేరు. ఇది ఊరికే వేదం అట్లా ఏదో మనల్ని మన కంటి తుడుపు మాట అంటారు కదా, అలా ఆ బ్రహ్మగారి విషయంలో అలా చెప్పింది అంతే. చతుర్ముఖ బ్రహ్మ విషయంలో సృష్టి అయిన తర్వాత సర్వజ్ఞులు అనేవాళ్ళు లేరు నాయన. సర్వజ్ఞులందరూ ముక్తులై ఉంటారు. సర్వజ్ఞత్వం అనేది అప్పుడు ముక్తి స్థితిలో ఉంది. వారికి అందరికీ మోక్షప్రాప్తి అయింది. వాళ్ళు మోక్షస్వరూపంగా ఉన్నారు సర్వజ్ఞులందరూ కూడా. మళ్ళీ వచ్చిన ఆ చతుర్ముఖ బ్రహ్మ సర్వజ్ఞుడా అంటే సర్వజ్ఞుడే కాదని కాదు. సర్వజ్ఞుడైనా కూడా ఆ కొద్దిగా అరూపం అనేది అయితే ఉంది కదా, విదేహముక్తి అనేది లేదు, రూపం అయితే ఉంది. ఆ రూపం ఉన్నంత వరకు దానికి సంబంధించిన అవిద్య మిగిలి ఉంది అని అర్థం. అది ఉంది కాబట్టి దానికి సంబంధించిన అవిద్య మిగిలి ఉంది అని అర్థం. అన్యే త్వమివ ఏ జీవా తేషాం మరణ జన్మసు స్మృతి కారణతామేతి మోక్షాభావవశాదిహ. నీ వంటి బద్ధజీవుల జనన మరణాలకు స్మృతియే కారణమవుతోంది. దీనికి కారణం మోక్షాభావం. మోక్ష భావన లేకపోవటమే దీనికి కారణం. అందువల్ల ఆ భావన చెయ్యి, అది నీలో నింపుకో, దాన్ని సాధన చెయ్యి. దాంతో ఏమవుతుంది అంటే ఈ దుఃఖం ఎగిరిపోతుంది నీకు అని వశిష్ఠుల వారు అక్కడికి కొద్ది సమాధానం చెప్పారు. ఇంకా దీనికి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ఎన్నో ప్రశ్నలు మనలో వస్తాయి. అవన్నీ ఆయన మనస్సులో పెట్టుకుని వాటన్నిటికీ సమాధానం చెప్తారు. దీంతో ఆధ్యాత్మికంలో ఉన్న ప్రశ్నలన్నీ కూడా పరిహారం అవుతాయి. ఆ పరిహారం అవటం వల్ల అదే శాంతి. ప్రశ్నలు పోవటమే శాంతి, ప్రశ్నలకి సమాధానం దొరకటమే శాంతి, అంతే. దాన్ని అర్థమైన దాన్ని మననం చేస్తూ ఉండాలి. బాగా మనస్సులో దాన్నే స్మరణ చేస్తూ ఉండాలి. అది అప్పుడు అనుభవానికి వస్తుంది, బలపడుతుంది. అందువల్ల వశిష్ఠులు వారు చెప్తున్నారు. ఆయన చెప్పే విషయాల్ని మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం.